ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి బయాలజీలో భాగంగా 10వ తరగతి పాఠ్యాంశంలోని ప్రత్యుత్పత్తి అనే పాఠంలో స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని బిట్స్ చూద్దామండి. మొదటిసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది? అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఒకటండి, స్త్రీ బీజకోశం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్త్రీ బీజకోశ పుటికలను కూడా మనం చెప్పవచ్చండి. ఇక రెండవ ప్రశ్న, శుక్రకణం అన్నంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? శుక్రకణం అన్నంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? ఇందులో ఆన్సర్ వచ్చేసి సి అండి, ఫలదీకరణము, ఫెర్టిలైజేషన్ అంటాము. నెక్స్ట్ ప్రశ్న, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? ఇందులో సరైన ఆన్సర్ సి, శుక్రోత్పాదక నాళికలు. ఇది సరైన ఆన్సర్ 3 సి అండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, స్త్రీలలో ఫలదీకరణం ఏ భాగంలో జరుగుతుంది? స్త్రీలలో ఫలదీకరణం ఏ భాగంలో జరుగుతుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఫాలోపియన్ నాళము, లేదా దీన్ని మనం స్త్రీ బీజ వాహికలు అని కూడా అంటామండి. ఆన్సర్ బి. ఇక నెక్స్ట్ ప్రశ్న, అండం శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది ఎందుకు? అండం శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది ఎందుకు? ఈ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపినవేవి? ఇది కూడా ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక చివరి ప్రశ్న వచ్చేసి 7వ ప్రశ్న అండి, మానవ జీవితంలో లేదా మానవ జీవిత చక్రంలోని దశలను సూచించుటకు క్రింది వానిలో ఏది సరైనది? మానవ జీవిత చక్రంలోని దశలను సూచించుటకు క్రింది వానిలో ఏది సరైనది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి. సరైన ఆన్సర్ వచ్చేసి ఏ, శైశవ దశ, తర్వాత ఏమో బాల్యదశ తర్వాత కౌమార దశ తర్వాత వయోజన దశ అనేది ఉండటమైతే జరుగుతుంది. ఇవి మనం 10వ తరగతి జీవశాస్త్రం ప్రత్యుత్పత్తిలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.